ఈరోజు మాట్లాడుతున్నారు విడుదల రజనీ గారు, వృద్ధుల్ని బలహీనుల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారని. ఒక పేరు చెప్పండి, మీ హయాంలోని ఆంధ్ర రాష్ట్రంలో నేరాలు ఎలా ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర రాష్ట్రం ర్యాంకులు ఎలా ఉన్నాయో మేము నోటి మాటగా చెప్పట్లేదు. ఈరోజు గూగుల్లోని ఓవరాల్ ర్యాంకింగ్ ఇచ్చిన ప్రకారం ముందు పెట్టుకొని సాక్ష్యాలతో మాట్లాడుతున్నాం. 2019లో నేరాల్లో ఆంధ్ర రాష్ట్ర ర్యాంకు 13వ ర్యాంక్ అయితే 2020లో 12వ ర్యాంకు, 2022లో 5వ ర్యాంకు, ఈరోజు 2025 కూటమి ప్రభుత్వం వచ్చాక సెకండ్ ర్యాంకులో ఉన్న ఆంధ్ర రాష్ట్రం. సాక్ష్యాలతో గూగుల్ నుంచి తీసుకొచ్చిన ర్యాంకింగ్లతో ఈరోజు నేను మాట్లాడుతున్నాను. అంతేగాని మాట్లాడమన్నారు కదా అని మీడియా ముందు కూర్చొని 39వ ర్యాంకులో ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం చెప్పితే అది నమ్మరండి. రజనీ గారు చిలక పలుకులు బాగానే మాట్లాడుతున్నారు. మీ హయాంలో జరిగిన హత్యల పేర్లతో సహా చెప్పమంటారా? జై జగన్ అన్నందుకు పట్టబగలు కోటం చంద్రయ్యని నని రోడ్డు మీద పీక కోసి చంపారే, అది మర్చిపోయారు అనుకుంటున్నారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? నందన్ సుబ్బయ్యని చంపిన మాట మర్చిపోయారు అనుకుంటున్నారా? మాస్క్ ఇమ్మన్నందుకు దళితుడైన డాక్టర్ సుధాకర్ గారు పిచ్చివాడిగా ముద్రేసి అది హత్య ఆత్మహత్య తెలియకుండా ఆయన చనిపోయేలా చేసిన సంగతి మర్చిపోయారు అనుకుంటున్నారా? మా అక్కని ఎందుకు నిందిస్తున్నారు, ఎందుకు ఏడిపిస్తున్నారు అన్నందుకు ఒక 10 సంవత్సరాల పసి బాలుడు అమర్నాథ్ గౌడ్ని కాల్చి చంపిన వాళ్ళు ఎవరో ఏ పార్టీ వారో తెలియదు అనుకుంటున్నారా? సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా ప్రతిరోజు మీడియా ముందుకొచ్చి అబద్ధాలు వాగడమే అలవాటైపోయిన వైసీపీ మీడియా ప్రతినిధులకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏది మర్చిపోలేదు, మర్చిపోలేరు కూడా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు కానీ ఈ రోజు కానీ రేపు ఉదయం భవిష్యత్తులో కానీ మహిళలకి గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు 3 మహిళా మంత్రుల్ని చాలా ప్రాముఖ్యమైన వాళ్ళకి శాఖలు కల్పించి వాళ్ళకి పూర్తిగా ఇండిపెండెన్స్తో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి ఈరోజు భుజం తట్టి పంపిస్తుంది చంద్రబాబు నాయుడు గారే. భవిష్యత్తులో కూడా మహిళలకి ఇంతకన్నా మించిన గౌరవం ఇచ్చేది తెలుగుదేశం పార్టీయే. అంతేగాని మాట్లాడమన్నారు కదా అని లేనిపోని అబద్ధాలతో మీరు మీడియాలోకి వస్తే నిజాలతో సాక్ష్యాలతో మీడియా దగ్గరికి వచ్చేంత సాక్ష్యాలు ఈరోజు మా తెలుగుదేశం నాయకుల దగ్గర ఉన్నాయి. ఈరోజు 33% మహిళా రిజర్వేషన్ వస్తుంది, కానీ ఏ రోజు మహిళలకి గౌరవం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు నందమూరి తారక రామారావు గారు. ఒక ప్రతిభా భారతి గారికి స్పీకర్ పొజిషన్ ఏనాడో ఇచ్చింది మన తెలుగుదేశం పార్టీ. ఈరోజు దళితులకి, బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి, ప్రాంతాలకి, కులాలకి, మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ మన అందరిది అని ముందుకు వెళ్తుంది. దయచేసి మీడియా ముందుకు వచ్చే ఈ మొసలు కన్నీరు కార్చే వాళ్ళ మాటల్ని, వాళ్ళ అబద్ధాలని మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. జై తెలుగుదేశం.